అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హజ్ 2025 కోసం ఫామ్స్ సబ్మిట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. హజ్ కోసం మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారంటే డేట్ వచ్చేసింది 13 ఆగస్టు 2024 నుంచి ఫామ్స్ స్టార్ట్ అయిపోయి 9 సెప్టెంబర్ 2024 వరకు ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారంటే వెంటనే ఫామ్ సబ్మిట్ చేయండి హజ్ కమిటీ ఆఫ్ ఇండియాలోనే. దాని వెబ్సైట్లో కూడా మీరు ఫామ్ ఫిలప్ చేసుకోవచ్చు. హజ్ కమిటీలో ఎల్ఈసి కూడా కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎల్ఈసి కూడా ఫామ్ ఫిలప్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళాలనుకుంటే వెంటనే ఫామ్ ఫిలప్ చేసుకోండి. కొన్ని గైడ్లైన్స్ మారే ఈసారి, దానికోసం మీరు ఫస్ట్ గైడ్లైన్స్ ముందు చదవండి, దాన్ని ఫాలో చేయండి, తర్వాత మీరు ఫామ్ ఫిలప్ చేయండి. ఎందుకంటే గైడ్లైన్స్లో చాలా మార్పులు ఉన్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జెంట్స్ లేడీస్ ఫ్యామిలీస్ ఒకే రూమ్లోనే ఉండేవారు. ఈ సంవత్సరం మాత్రం మారే కొన్ని రూల్స్. ఈ సంవత్సరం జెంట్స్ అండ్ లేడీస్ వేరే వేరేగా ఉంచుతానంటున్నారు. దానికోసం కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్ వల్ల చాలామంది ఫామ్స్ ఫిలప్ చేయట్లేదు. అది మెయిన్ ఏంటంటే ఫామ్ ఫిలప్ చేసుకోండి, తర్వాత గైడ్లైన్స్ మీరు వస్తే అప్పుడు దాని తర్వాత ఫాలో చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం అది కొత్త రూల్స్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు, అలా ఉంటున్నారు. దానికోసం మీరు హజ్లో వెళ్ళాలనుకుంటే హజ్ కమిటీ ద్వారా ఫస్ట్ మీరు ఫామ్ ఫిలప్ చేసుకోండి. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. హజ్ గైడ్లైన్స్లోనే అలా చెప్తున్నారు, చెప్తున్నారు, దాని ప్రకారంగా తర్వాత ఫాలో చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు ఫామ్ డేట్ చాలా దగ్గరలో ఉంది. 9 సెప్టెంబర్ 2024 వరకు ఉంది. అది మీరు ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మార్పులు ఉంటే మీరు దాన్ని ఫామ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ముందు మీరు ఫామ్ ఫిలప్ చేసుకొని ముందు అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత వెయిట్ చేయండి గైడ్లైన్స్ కోసం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హజ్ కమిటీ అలా మీకు ఉంచుతుంది, ఏ రూమ్లో అలా ఉంచుతారు అది తర్వాత విషయం. ప్రస్తుతం మెయిన్ ఏంటంటే మీరు ఫామ్ ఫిలప్ చేసుకుంటే దాని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అది కొన్ని గైడ్లైన్స్ వల్ల చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనకి అలా ఉంచుతారు, వేరే వేరే అలా ఉంటాం, భోజనం అలా ఉంటుంది అంటే దానివల్ల మీరు వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఒక బిల్డింగ్లో 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లోనే ఒక సైడ్ 6-7 రూమ్స్ ఉంటాయి, ఒక సైడ్ 6-7 రూమ్స్ ఉన్నాయి. 2 సైడ్స్ ఆపోజిట్లోనే 6-7 రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లోనే మామూలుగా ఇంతకుముందు అయితే 2 ఫ్యామిలీస్ 4 మందిని 5 మందిని ఉంచేవారు. ఇప్పుడు ఏంటంటే డిసైడ్ చేసేది ఏంటంటే జెంట్స్ లేడీస్ వేరే వేరేగా ఉంచుతానంటున్నారు. అయితే నా ఐడియా ప్రకారంగా అయితే 6 రూమ్ ఒక సైడ్ ఉన్నాయి. ఆ సైడ్లోనే ఏంటంటే ఆ 6 మెంబర్స్ని లేడీస్ని ఉంచుతారు. ఆ 6 రూమ్స్లోనే ఒక్క రూమ్లోనే 4-5 లేడీస్ని ఉంచుతారు. ఆపోజిట్ సైడ్లోనే అదే ఫ్యామిలీ తాలూకా వాళ్ళని జెంట్స్ని ఉంచుతారు. దానివల్ల మీరు కన్ఫ్యూజన్ చేయక్కర్లేదు, మీరు వరి అవ్వక్కర్లేదు. ఫస్ట్ మీరు ఫామ్ ఫిలప్ చేసుకొని అప్లై చేసేయండి. ఎందుకంటే చాలామంది ఆ కన్ఫ్యూజన్లో ఫామ్ ఫిలప్ చేయట్లేదు. ఫస్ట్ అప్లై చేసేయండి. మీరు హజ్కి వెళ్ళాలనుకుంటున్నారంటే 2025 అది ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హజ్ కమిటీ అనౌన్స్ చేస్తుందో దాని ప్రకారంగా మనం రూల్స్ ఫాలో చేయాలి. ఆ రూల్స్ చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మారుస్తాను అనుకుంటున్నారు. కానీ ప్రతి సంవత్సరం అది వదిలేసి అలా నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనేసి వెయిట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ ఉంది సౌదీ గవర్నమెంట్ది. ఎందుకంటే సౌదీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది జెంట్స్ అండ్ లేడీస్ని వేరే వేరే ఉంచేయాలా. చాలాసార్లు గైడ్లైన్స్లో మారుతాం అనుకుంటున్నారు కానీ మారలేదు. ఈ సంవత్సరం మారుస్తానంటున్నారు. అది చాలా జాగ్రత్త. ఆ గైడ్లైన్స్ని మీరు ఫాలో చేయండి. ఫస్ట్ ఏంటంటే డేట్ దగ్గరలో ఉంది, ఆ డేట్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. కానీ మీరు 9 సెప్టెంబర్ ముందు ఆ ఫామ్ ఫిలప్ చేసుకోండి. దాని తర్వాత ఏదైనా గైడ్లైన్స్ వస్తే దాన్ని ఫాలో చేయండి. నా వీడియో నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.